అవతల వాడు ఎలా ఉన్నారు? మనం మన జీవితంలో ఎదగాలని, ఉన్నతమైన స్థితిలో ఉండాలని, అభివృద్ధి చెందాలని ఎల్లప్పుడూ అనుకుంటూ ఉంటాం కదా! నాటబడిన మొక్క చిన్న స్థితిలో నుండి వృక్షముగా ఎలాగో అభివృద్ధి చెందుతుందో, అలాగే మనం కూడా ఆధ్యాత్మికంగా, శారీరకంగా మహాభివృద్ధి చెందాలని దేవుడు ఆది నుండి ఒక కోరిక కలిగి ఉన్నాడు. మరి మహాభివృద్ధిలోకి రావాలంటే మనం ఏం చేయాలి? దేవుణ్ణి వెతకాలి. ఆయన జాగ్రత్తగా వెతకాలి. ఆయన బ్రతిమలాడుకోవాలి. పరిశుద్ధంగా జీవించాలి. యథార్థవంతులుగా ఉండాలి. అప్పుడు మనం మహాభివృద్ధి అనే అనుభవంలోనికి వస్తాం. మనం యేసుక్రీస్తు రూపంలోనికి మార్పు నొంది ఆయన వలె జీవించుటయే ఆధ్యాత్మికమైన అభివృద్ధి. నువ్వు ఎప్పుడైతే ఆయనలో నాటుబడి ప్రార్థన చేస్తూ వాక్యాన్ని ధ్యానిస్తావో అప్పుడు నీ మాటలు మారి, నీ చేష్టలు మారి, నీ ఆలోచనలు మారి, నీ ప్రవర్తన మారి చివరికి నీవు యేసుక్రీస్తు రూపంలోనికి మార్పు నొంది ఆయనలా జీవిస్తావు. అప్పుడు నీవు ఆధ్యాత్మికమైన మహాభివృద్ధిని పొందుతావు. కాబట్టి నీవు ఆయనలో నాటబడి ఫలించు. నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదకి నీవు మహాభివృద్ధిని పొందుతావు. ఎవరికో ఒక మాట చెప్పున, దేవునితో జీవితాన్ని ప్రారంభించిన నీవు ప్రస్తుత పరిస్థితిని బట్టి దిగులు పడుతున్నావేమో. దిగులు పడకుండా దినదినము క్రీస్తు రూపంలోనికి మార్పు నొంది మహాభివృద్ధిని పొందుకోవడానికి ప్రయత్నించు. గాడ్ బ్లెస్ యూ.